నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోతున్న గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చెందుతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌఢ్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు, గురువు, శుభగ్రహాలు. ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌఢ్యమి అంటారు. ఓకే, ఆ మౌఢ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో ఈ శుక్రుడు, గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు. ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము, ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారికి కనుక చూసుకుంటే గురువేమో ద్వితీయ లాభాధిపతి, శుక్రుడేమో చతుర్థ భాగ్యాధిపతి అంటారు. చతుర్థ భాగ్యం అంటే ఏమిటంటే ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు నేర్చుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, మనకి డ్రెస్సింగ్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్స్ ఉంటాయి, బ్యూటీ రిలేటెడ్ ఉంటాయి. ఇటువంటివి నేర్చుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది పర్టికులర్గా. కాబట్టి ఈ విషయాల్లో మెయిన్గా ఇట్లాంటి ఎడ్యుకేషన్ నేర్చుకునే వరకు అంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, సర్వసాధారణంగానే మౌఢ్యం సమయంలో ఎవరు కూడా ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన జోలికి వెళ్ళరు. కానీ పర్టికులర్గా వీరు మరి చేయట్లేదండి, గతంలో స్టార్ట్ చేసిందే నడుస్తుంది అనుకునేటప్పుడు ఈ శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఎవరి వల్ల వస్తుంది అంటే, ఇప్పుడు నిర్మాణం చేసుకునేటప్పుడు చూడండి, ఇంటి ఎదురు వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. మీ కట్టడం మా గోడలోకి వచ్చేసింది, మేము కంప్లైంట్ చేస్తాము, లేకపోతే మీరు ఇక్కడంతా ఇసుకేస్తున్నారు, లేకపోతే ఇక్కడంతా ఇటుకలు పేరుస్తున్నారు అంటే ఏంటి, సామాజికంగా ఉండేటువంటి వాటి వల్ల. రవి సప్తమాధిపతి అవుతాడు కాబట్టి అట్లాంటి వాటి వల్ల. రెండవది ఏమిటంటే జీవిత భాగస్వామి ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే ఎట్లాగా, నేను ఇప్పుడు స్టార్ట్ చేయొద్దంటే నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తుంటారు ఒక్కోసారి. అంటే ఏంటి, వాళ్ళకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ ఫండ్ని ఇంకో దగ్గర పెట్టాలి కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ వీటి మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అట్లాంటి వ్యతిరేకత ఇంట్లో జీవిత భాగస్వామి ద్వారా వచ్చే వ్యతిరేకత వల్ల. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మ, బిజినెస్లో పర్టికులర్గా కుటుంబ సభ్యులకి ఏదైనా మీరు మనీ ఇచ్చేటువంటి విషయాలలో, అందులో పర్టికులర్గా ఒక్కోసారి చూడండి, మనం కొన్ని ఇళ్లలో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డబ్బులు లేవు అన్నప్పుడు తన భార్య లేకపోతే తల్లిగారు ఏం చేస్తారంటే, అయితే నువ్వు ఈ బంగారం తీసుకెళ్ళి కుదవబెట్టుకుని నువ్వు డబ్బులు తెచ్చుకుని బిజినెస్ స్టార్ట్ చేయంటూ ఉంటారు. పర్టికులర్గా గురుమౌఢ్యమి ఉన్నప్పుడు ఏంటంటే బంగారం కుదవబెట్టడం లాంటివి చేయకూడదు. అందులో ముఖ్యంగా కుంభం వారు. ఎందుకంటే బంగారానికి కారకుడు గురువు, రవి అవుతారు. ఈ రవే ఈ గురువుని అస్తంగత్వం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులలో ఒక్కోసారి ఏమవుతుంటుంది, ఇలా అవ్వదు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. ఎవరో తెలిసిన వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తిని తీసుకొచ్చేయండి, ఆయన దగ్గర బంగారం ఉందంట, పాపం బయట బ్యాంకులో అయితే కొంచెం భయపడుతున్నాడు ఆయన, సో మీరు పెట్టుకొని ఏదైనా ఇవ్వండి అంటారు. తెలుసు అందులో కొంత నకిలీ ఉంటుంది, కొంత ఒరిజినల్ ఉంటుంది. మనం ఏదో అంతా టెస్ట్ చేయడు కదా, ఒక పాట చూస్తాడు, ఇది బంగారం మంచిదే అనుకొని వీళ్ళు తీసుకుంటారు. తీరా తీసుకొని డబ్బులు ఇచ్చాక తీరా చూస్తే అది నకిలీ బంగారం అని తేలుతుంది. అంటే ఏదో లాభాపేక్షకు పోయి, ఇప్పుడు గురువు, రవి ఇద్దరు బంగారాలకు కారకుడు. ఈయన 2 and 11th లాట్ అయ్యాడు. 211 అంటే ఏంటి, ధనం లాభం వచ్చేస్తుంది దీనివల్ల. ఈయన ఏదో తక్కువగా అమ్మేస్తానంటున్నాడు. బయట అయితే మనకి ఇప్పుడు 60,000 దాకా చిల్లరేమో ఉంది బంగారం ఇప్పుడు ప్రజెంట్. ఈయన 50,000కి ఇస్తా అంటున్నాడు. ఏదో అర్జెంట్ దీంట్లో ఉన్నాడు, బయట అమ్ముకోలేని పరిస్థితి, ఈయనకి తెలియదు కదా, అమాయకుల్లాగా ఉన్నాడు. ఏదేదో మనం కొనుక్కుందాం, తులం మీద ఒక 20,000 తక్కువ వస్తుంది కదా మనకి అని ఏం చేస్తారు, ఇలాంటి ఆశకు పోయి నష్టపోతుంటారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి పరిహారము అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు ఆహార పదార్థాలకి సంబంధించిన విషయంలో మీరు ఏ ఆహారం తీసుకున్నా సూర్యుడికి సమర్పించి మీరు ఆహారం తీసుకోండి. ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా ఓం సూర్య భగవానాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనుకోని కనుక మీరు ఆహారం తీసుకున్నట్లయితే అది మీకు ఏం చేస్తుందంటే, మీరు ప్రతిదీ నైవేద్యం పెట్టి తినడం ప్రారంభమైంది కదా ఈ మౌఢ్యమి కాలం అంతా కూడా సూర్యుడికి, మీ యొక్క ఆలోచన విధానంలోని, మీ యొక్క గ్రహస్థితిలోని ఇబ్బంది కలగకుండా సూర్యభగవానుడు చూసుకుంటాడు.
ఇప్పుడు ఈ గురు శుక్ర మౌఢ్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే కొన్ని పనులు చేయొచ్చు అంటారు, అవునమ్మా. కొంతమంది కొన్ని పనులు చేయకూడదు అంటారు. అవునమ్మా. వాటి గురించి ఏమైనా వివరిస్తారా? అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ. ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు. కాదు, లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు. రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శంకుస్థాపన, గృహప్రవేశము, నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు, నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు, గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా, ఇటువంటివి అస్సలు పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో గురుమౌఢ్యమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది, అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి, అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది. ఓకే, అదేవిధంగా ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మనం ఇప్పుడు ఈ మౌఢ్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు, అలాంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తాం చూసారు, దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట. ఓకే, కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, గృహప్రవేశము గృహారంభము చేయకూడదు అన్నాం, కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది, లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బండలు పాడైపోయాయి, లేకపోతే బాత్రూంలో వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాప్స్ పాడయ్యాయి, అమ్మ మౌఢ్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా, భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి. భూములు కొనడము చేయవచ్చు, అమ్మడము చేయవచ్చు, తప్పులేదు. ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు, గృహానికి శుక్రుడు. భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు, అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా. కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు, కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి, అలాంటప్పుడు చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి అని అడుగుతుంటారు మౌఢ్యంలో. ఉద్యోగానికి సంబంధం లేదు, చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్నేమి చూసుకోవద్దు, ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వీలున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు. కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, తొందరలో టక్మని రేపుందా ఎల్లుండుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి, కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి, అంటే ఈ మౌఢ్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది. శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు, అయితే శుక్రుడు ఒక్కడే కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో. నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా, నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా, ధరించొచ్చా ధరించకూడదు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి, ఈ విషయాలు పాటించకూడదు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది, లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది, సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎలాగా, ఇంతకాలం మేము ముహూర్తాలు సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు, కానీ ఇప్పుడేమో మౌఢ్యంలో వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని, అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని, ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను
అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి గోవులు ఉంటాయి దేశీవాలి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది. అది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు. ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు. మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. శ్రీమాత్రే నమః.